మిగతా టైంలో పిల్లలకి కేటాయించే టైం అవన్నీ. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను, వీకెండ్స్ బయటకి వెళ్తాం. అయితే సో అన్ని బ్యాలెన్స్డ్గానే బ్యాలెన్స్ అది చేస్తాం. చాలా తక్కువ మంది కుదురుతుంది బేసిక్ గా. సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువ మంది కుదరదండి అవును, యాక్చువల్గా. అవునవును. అంటే నేను అంత మరీ తలకు మించే పని అయితే పనులైతే ఏం పెట్టుకోనండి. సో అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకునే అంటే చేసుకుంటాను. సంపాదన కూడా ఒక మనకి అంటే ఒక తృప్తి ఉంటుంది సంపాదనలో కూడా మీరు ఉంటుందండి, అనుకోవచ్చు. ఉంటుంది. అంటే ఆశ ఉండొచ్చు కానీ దాని దురాశ ఉండకూడదు. సో వస్తుంది, చాలు, హ్యాపీగా ఉన్నాం అనంత వరకు ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ సంపాదించకుండా ఏం చేసుకుంటామండి. టైం లేనప్పుడు పిల్లలకి టైం ఇవ్వలేకుండా అలాంటి సంపాదన కూడా వేస్ట్ నా ఫీలింగ్. సో మరి ఫ్యామిలీలో ఇప్పుడు హిట్ అయినప్పుడు అంతా బాగానే ఉంటుంది. మరి మీ సినిమా మీరు కష్టపడి ఇష్టపడి రాస్తున్న ఏదన్నా సాంగ్ లేదా సినిమా ఫెయిల్ అయినప్పుడు అది కూడా పెయిన్ ఉంటుందా మీకు? డెఫినెట్లీ ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. బట్ మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతాం. 1 వీక్ అరే ఇంత కష్టపడ్డా, ఈ మూవీ ఫ్లాప్ అయింది, బట్ మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం. సో అది మీ పిల్లలు మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారా, నాన్న ఇది ఇలా? వాళ్ళు చాలా తక్కువ వింటారు. అవునా? ఓకే. సో వాళ్ళ ప్లేలిస్ట్లు అన్నీ వేరే. మరి నా పాట ఉందంటే తెలుగు పాటలు వింటారు తప్ప మామూలుగా అయితే వాళ్ళ ప్లేలిస్ట్లు ఏముంటాయి? మొత్తం హిందీ ఉంటాయా? హిందీ కాదండి, అసలు జపనీస్ పాటలు జపనీస్ పాటలు వింటుంటారు. అయితే మొత్తానికి జీన్స్ అనేవి మాత్రం అలా కంటిన్యూ అవుతున్నాయి యాక్చువల్గా. వింటారు. బోత్ ఆఫ్ దెమ్ లైక్ మ్యూజిక్ అనమాట. వింటారు. బట్ ఏంటంటే పాటల వల్ల సినిమా ఫ్లాప్ అవ్వడం ఉండదు. పాటల వల్ల అవ్వదండి ఇప్పుడు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పాటలు ఫ్లాప్. పాటలు అంటే లైక్ ఎక్కువ రీచ్ ఉండదు. ఇంకొకసారి అంటే పాటలు హిట్ అయినా కూడా సినిమా ఫ్లాప్ అవుతాయి. సో పడిపడి మనసు పడిపడి అదే జరిగింది. సో అప్పుడు చాలా బాధపడ్డారు. ఇంత మంచి పాటలు, ఈవెన్ డైరెక్టర్ కూడా చాలా ఇష్టం ఆ పాటలు. సో బట్ రిజల్ట్ వేరేలా వచ్చింది. అదే అది మన చేతుల్లో లేదు కాబట్టి. ఎందుకంటే ఇట్స్ టీమ్ వర్క్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ కాబట్టి అది మన చేతుల్లో ఉండదు. సో ఒక 1 వీక్ బాధపడతాం, మళ్ళీ తర్వాత మూవ్ ఆన్ నెక్స్ట్ మూవీ, మళ్ళీ అది ఇంకా నెక్స్ట్ స్ట్రగుల్. సరే, అంటే మామూలుగా అవకాశాల కోసం మీరు ఎవరన్నా ఇప్పుడని కాదు, మామూలుగా జనరల్గా అప్రోచ్ అవుతుంటారు, లేదంటే వచ్చినవి చాలనుకుని రాస్తారు? ఎలా ఉంటుంది మీది వర్కింగ్ స్టైల్? 99% వచ్చినవి చాలనుకుని రాస్తుంటారు. బట్ కాకపోతే మీరున్న ఇంత చిన్న షార్ట్ స్పాన్ లోనే చాలా మంది డైరెక్టర్లు కవర్ చేశారు ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ. మరి మిగతా ఇండస్ట్రీని ఎప్పుడు ట్రై చేయలేదా? లేకపోతే ఓన్లీ ఇండస్ట్రీలు అంటే మనం తెలుగు ఒకటే రాస్తాం కదండి. అదే మిగతా ఎప్పుడు అంటే కొంతమంది ఉన్నారు కదా వేరే వాటికి కూడా రాసేవాళ్ళు కొంతమంది. డబ్బింగ్ అంటున్నారు. అయ్యో, నేను డబ్బింగ్ విపరీతంగా రాస్తాను. డబ్బింగ్ రాసేటప్పుడు ఏంటంటే బాలు గారు కూడా చాలా సార్లు చెప్పేవాళ్ళు, పాడుతా తీగ ఇలాంటి వాటిలో కూడా. దానికి ఏంటంటే శంకర్ లాంటి డైరెక్టర్స్ ఏంటంటే కొన్ని వాళ్ళు సపరేట్ గా రాసేసుకుంటారు, ఈ పదాలు ఉండాలని చెప్పి పర్ఫెక్ట్ గా రాసుకుని మీకు ఇచ్చేస్తారు కదా. మరి ఇచ్చినప్పుడు దాన్ని దీంట్లో పెట్టినప్పుడు ఏంటంటే సరైన అర్థాలు రావు ఒక్కొక్కసారి, ఎంత ట్రై చేసినా కూడా. మరి అలాంటప్పుడు ఏమనిపిస్తుంది సార్? హాఫ్ బేక్డ్ గా అంటే హార్ట్ ఫుల్ గా ఇవ్వలేమేమో కదా. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తుంటారు. అనిరుద్ధ్ గారికి ఇప్పటికి 10-15 మూవీలు రాశారు మొత్తం. అవును. సో జైలర్ కానీ మాస్టర్ కానీ మీరు పాటలు వినండి, ఏది డబ్బింగ్ పాటలాగా ఉండదు. సో నన్ను ఎప్పుడు అలా రెస్ట్రిక్ట్ కూడా చేయలేదు. ఎక్కడైనా అక్కడ ఇక్కడ ఇంగ్లీష్ పదం వస్తే దాన్ని అలాగే ఉంచాం కానీ, సో కొన్ని పదాలు ఇచ్చి నాకు ఇవి కంపల్సరీ కావాలని ఏ డైరెక్టర్ కానీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అడగలేదు.